సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రంగా మారిన సమాచార హక్కు చట్టం అమలు విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తే అధికారులపై చర్యలు చెప్పవని హెచ్చరిస్తున్నారు సమాచార హక్కు చట్టం కమిషనర్ పివి శ్రీనివాసరావు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తృత హియరింగ్లు నిర్వహిస్తూ ఆకస్మిక తనిఖీలతో అధికారులు హడలెత్తిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గత కొంతకాలం గడిచిన 10 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక దరఖాస్తులు పెండింగ్లో ఉండిపోయి కొన్ని ఏళ్ల పాటు కూడా ఇప్పటికే కార్యాలయంలో మూలుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇటువంటి దరఖాస్తులపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? హియరింగ్లో మీకు దరఖాస్తుదారులు ఎటువంటి అంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? అంటే దీంట్లో మీరు అన్నట్టుగా గత 10 సంవత్సరాలు, మరీ ముఖ్యంగా 2 సంవత్సరాలుగా ఎప్పుడైతే కమిషనర్ లేకుండా పోయారో కేసులన్నీ కూడా హీరింగ్ చేసేవాళ్ళు లేరు. దాంతో అన్నీ దాదాపు 17,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి అనేటువంటిది మేము బాధ్యతలు చేపట్టిన నాటికి. కాబట్టి ఈ 17,000 కేసుల్ని త్వరితగతిగా హీరింగ్ కండక్ట్ చేస్తే మళ్ళీ కొత్త కేసులు ఆల్రెడీ ఉంటాయి. ఇవన్నీ కేసులు 22 సంవత్సరానికి సంబంధించిన, 23 సంవత్సరానికి సంబంధించినటువంటి 22, 21 కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ కేసుల్ని మనం త్వరితగతిన పరిష్కరించాలి అనే దాని మీద ఒక రోడ్ మ్యాప్ అనుకొని జిల్లాలకి పోవాలి, జిల్లాల్లోనే వీటికి పరిష్కారం, ఎందుకంటే అట్లా స్పీడప్ చేసుకోవాలి అనుకొని కొన్ని జిల్లాలను సెలెక్ట్ చేసుకున్నాం. ఒక 10 జిల్లాలని సెలెక్ట్ చేసుకొని ప్రస్తుతానికి కొత్త జిల్లాలో 10 సెలెక్ట్ చేసుకొని ఆ 10 జిల్లాల్లో ఉన్న కేసుల్ని పూర్తి స్థాయిలో జీరోకి తీసుకొస్తే, అట్లాగే డిపార్ట్మెంట్లు కొన్నిటిని జీరో తీసుకురావాలని, ఇప్పుడు ఎండోమెంట్ జీరో తీసుకురావాలి, ప్లానింగ్ జీరో తీసుకురావాలి, అట్లాగే పంచాయతీరాజ్ జీరో తీసుకురావాలని అన్ని కేసులు తీసుకురావాలి. ఎందుకంటే రెవెన్యూలోనూ మీకు మున్సిపాలిటీలో కేసుల సంఖ్య ఎక్కువ ఉంటుంది, మిగిలిన డిపార్ట్మెంట్లో కేసుల సంఖ్య తక్కువ ఉంటుంది. తక్కువ కేసులు ఉన్న వాటిని క్లోజ్ చేయాలి, తక్కువ కేసులు ఉన్న జిల్లాల్లోనూ జీరో తీసుకురావాలి. ఈ 2 కాన్సెప్ట్లు, ఒకటి తక్కువ కేసులు ఉన్న జిల్లాల్ని జీరో తీసుకురావచ్చు, తక్కువ కేసులు ఉన్న డిపార్ట్మెంట్లు జీరో తీసుకురావచ్చు. ముందు ఒక రోడ్ మ్యాప్ అట్లా అనుకొని అవి క్లోజ్ చేద్దాం, మిగిలినవి దాన్ని స్పీడప్ చేద్దాం అనేటువంటి దాంట్లో భాగంగా జిల్లాల పర్యటన ఇప్పుడు 3 జిల్లాలు అందరం కలిసి, చీఫ్ కమిషనర్ గారు, కమిషనర్లు అందరం కలిసి మెదక్ వెళ్ళాం. తర్వాత 3 కమిషనర్లు భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళాం. నిన్న 2 కమిషనర్లు ఖమ్మం వచ్చాం. ఆ రకంగా కేసులు సరే కేసులు దీంట్లో మీరు అడిగారు ఏం అడుగుతున్నారంటే, చాలా వాళ్ళకు ఉన్నటువంటి అనేక అనుమానాలు, లేకుంటే అపోహలు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో నేను చూస్తా, ఇరిగేషన్ చూస్తా, నేను ఎండోమెంట్ చూస్తా, ప్లానింగ్ చూస్తా నేను ప్రధానంగా, అట్లాగే రెవెన్యూను, హోమ్ కూడా చూస్తాం. కాబట్టి అక్కడ ఏముందంటే దాంట్లో సంబంధించినటువంటిది పంచాయతీరాజులు ఆ గ్రామానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులు వచ్చాయా, నిధులు వస్తే ఎంత వచ్చాయి, దేనికి ఖర్చు పెట్టారు, దాని ఆడిటింగ్ రిపోర్ట్ అడుగుతారు. సరే, అది ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ విలేజర్ డెవలప్మెంట్ కోసం అడిగేటువంటి వాళ్ళు ఉంటారు. అట్లాగే ఇరిగేషన్లో ల్యాండ్ ఎక్విజేషన్ సంబంధించిన సమస్యలు, తనకు ల్యాండ్ ఎక్విజేషన్ అయింది కానీ డబ్బులు రాలేదు, సంబంధించిన ల్యాండ్ ఎక్విజేషన్ డబ్బులు పేమెంట్ అయినాయా, అయితే ఎంత అయినాయి, ఎంతమంది రైతులు దగ్గర భూమి తీసుకున్నారు, భూమి తీసుకున్న రైతులందరికీ పేమెంట్ జరిగిందా, ఇట్లాంటివి అడుగుతారు. ఎందుకంటే ప్రధానంగా పాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనం పెంపొందించేందుకే సమాచార హక్కు చట్టం వచ్చింది. కానీ చాలామంది దరఖాస్తులు అధికారులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ దరఖాస్తులను పెండింగ్లోనే ఉంచడం, ఆ తర్వాత కొద్ది కాలానికి రుసుము చెల్లించాలంటూ మళ్ళీ చెప్పడం, లేదంటే ఇతర కార్యాలయాలకు బదిలీ చేయాల్సినటువంటి బాధ్యత, దరఖాస్తులను బదిలీ చేయాల్సినటువంటి బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ మీనమేషాలు లెక్క పెట్టడం, ఇలాంటి అంశాలపై చాలా పెద్ద ఎత్తున దరఖాస్తుల్లో ఆవేదన, ఆందోళన నెలకొంది. సో యాజ్ ఏ కమిషనర్గా మీరేం చెప్తారు దరఖాస్తుదారులకు ఈ విషయం? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినటువంటిది వాస్తవమే. కొన్ని హీరింగ్ సందర్భంలో ఇటువంటి ఇష్యూస్ మాకు ఎదురైనాయి. హీరింగ్లో ఏమవుతుంది అంటే, వాళ్ళ దగ్గర లేని సమాచారాన్ని దాంట్లో ఉంది 613 కింద ట్రాన్స్ఫర్ కావాలి అనేటువంటి ఒక పిఐఓ దగ్గర ఆ సమాచారం ఉండదు. ఆ పిఐఓ దగ్గర లేని సమాచారాన్ని ఏం చేయాలంటే ఇంకో చోట ఉంటుంది, అది తెలియక దరఖాస్తుదారు ఇక్కడ పెడతారు. పెట్టినప్పుడు అతనికి ఏం చేయాలి, 613 కింద 61 కింద అప్లై చేస్తారు. కానీ 613 కింద ఏం చేయాలంటే, ఈ సమాచారం పలానా వాళ్ళ దగ్గర ఉందని దరఖాస్తుని అక్కడికి పంపించి ఈ విషయాన్ని దరఖాస్తుదారుడికి ఎవరికైతే సమాచారం అడిగారో వారికి కూడా చెప్పాలి, మా దగ్గర లేదు, పలానా అధికారి దగ్గర ఈ సమాచారం ఉంది, వారికి మీ అప్లికేషన్ని ఫార్వర్డ్ చేసాం, మీరు పోయి వారి దగ్గర కలెక్ట్ చేసుకున్న ఆ సమాచారాన్ని చెప్పాలి. వారు ఇవ్వకపోతే అప్పీల్కి పోవడం సెకండ్ అంశం. మరి ఏం చేస్తున్నారు, 2 సంవత్సరాల తర్వాత హీరింగ్కి వచ్చి ఆ సమాచారం మా దగ్గర లేదు అని అంటారు. మరి మీ దగ్గర లేదనే విషయం వారికి చెప్పారా? చెప్పలేదు. పోనీ 613 కింద ట్రాన్స్ఫర్ చేసావా? చేయలేదు. పోనీ 613 కింద ట్రాన్స్ఫర్ చేయకపోతే నువ్వే ఆ సమాచారం తెప్పించి ఇచ్చావా? సమాచారం తెప్పించి ఇవ్వలేదు, 6 కింద ట్రాన్స్ఫర్ చేయలేదు. 6 కింద ట్రాన్స్ఫర్ చేసామని అప్లైంట్కి కూడా, దరఖాస్తుదారుడికి కూడా చెప్పలేదు. ఎట్లా ఎందుకు చెప్పలేదు అనేది ఉంది. సరే, మనం కూడా ఏంటంటే కొంత గ్యాప్ రావడం వల్ల ఆ రకమైనటువంటి కొంత నిర్లక్ష్యం ఉంది అనేటువంటి మనకి అర్థమవుతుంది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. సమాచార హక్కు చట్టానికి సంబంధించినటువంటి అధికారుల వివరాలు ఉంచాల్సినటువంటి బాధ్యత కానీ పూర్తి స్థాయిలో విస్మరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల ప్రజా సమాచార అధికారుల ఫోన్ నెంబర్లు కానీ, అప్లైట్ అధికారుల ఫోన్ నెంబర్లు కానీ కనీసం నోటీస్ బోర్డులో కూడా ఉంచినటువంటి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు మీకు ఏ విషయాలు వెలుగులోకి వచ్చాయి? ఇందాక మీరు చెప్పినట్టు సమాచార హక్కు చట్టం ఒక 2-3 సంవత్సరాల గ్యాప్ వచ్చేటప్పటికి అందరికీ నిర్లక్ష్యం కనపడుతుంది. నిర్లక్ష్యం నుంచి సమాచారం ఇవ్వకపోవడం కానీ, సమాచారం
2 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా సమాచారం ఇవ్వకపోవటం, లేదు ఈ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పటం, ఆ గ్రౌండ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదంటే ఆర్టీ యాక్ట్లో ఏ సెక్షన్ ప్రకారం ఇవ్వాల్సిన అవసరం లేదో చెప్పాలి. సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదంటే ఇవ్వాల్సిన అవసరం లేదు, వ్యక్తిగత సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని ఒకటి ఉంది. యాక్ట్ 81J ఉంది. వ్యక్తిగత సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు ఎవరు వ్యక్తిగత సమాచారం అడుగుతున్నారో వారికి సెక్షన్ 11 ప్రకారం వారికి నోటీస్ పంపాలి. ఆ వ్యక్తిని అడగాలి, ఆ వ్యక్తికి మీ సమాచారం అడుగుతున్నారు, మీ సమాచారం ఇవ్వచ్చా అని అడగాలి. ఆయన ఒక రిప్లై ఇస్తాడు. ఆయన ఇచ్చిన రిప్లై మీద ఆధారపడాల్సిన అవసరం, రిప్లై మాత్రం దగ్గర పెట్టుకోవాలి. ఆయన వద్దన్నా కాదన్నా ఇవ్వదలుచుకునేటువంటి అధికారం PIOకు ఉంది. ఇవన్నీ కూడా అమలు కావటల్లా. అట్లాగే మీరు ఇందాక చెప్పినట్టుగా ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు సిటిజన్ చార్ట్ 41B కింద 17 అంశాలు ఉంటాయి. 17 అంశాలు ఏమి అంశం ఉన్నాయో ఆ అంశాలన్నీ దాంట్లో నిర్దిష్టంగా చట్టంలో చెప్పింది. 17 అంశాలు ఏంటో కూడా ఆ 17 అంశాలు ఆ ఆఫీసులోకి ఎంటర్ కానీ సిటిజన్ చార్ట్ ఉండాలి. అవి లేవు. ఇందాక మనం DMNH ఆఫీస్లో చూసాం, సిటిజన్ చార్ట్ లేదు. కాకపోతే ఒకటే ఉంది, ఏంటంటే PIO ఎవరు, వారి పేరేంటి, వారి మొబైల్ నెంబర్ ఏంటో ఉంది. ఏ PIO ఎవరో ఆ నెంబర్ ఉంది, ఫస్ట్ అప్లెట్ అథారిటీ నెంబర్ ఉంది, పేరు ఉంది. ఆ 3 ఉంటే సరిపోదు, సిటిజన్ చార్ట్లు కూడా పెట్టాలి. కొన్ని చోట్ల ఆ 3 కూడా లేని ఉన్నాయి. కాబట్టి ఆ 3 పేర్లు, వాళ్ళ మొబైల్ నెంబర్లు, సిటిజన్ చార్ట్ కూడా పెట్టాలి. కాబట్టి అందుకనే మేము ఆకస్మిక తనిఖీలు చేస్తే ప్రభుత్వ యంత్రాంగాల్లో కదలిక వస్తుంది. నిన్న కలెక్టర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, ఆర్టీ యాక్ట్ను పకడ్బందీగా అమలు చేయాల్సిందే, దాంట్లో ఏం మొహమాటం లేదు. ఇవ్వదగ్గ సమాచారం ఏదైనా ఇవ్వాల్సిందే. ఇవ్వటం కన్నా ముందే మన సుమోటోగానే వారు అడగాల్సిన అవసరం లేకుండానే సిటిజన్ చార్ట్ పెడితే దాని ప్రకారం చూసుకొని వాళ్ళే రాసుకొని వెళ్ళిపోతారు అనేది కూడా వారు కూడా చెప్పడం జరిగింది. అన్ని శాఖల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. సో సమాచార హక్కు చట్టం ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఏదైనా యాప్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు మాన్యువల్గానే రిజిస్టర్ పోస్ట్ చేస్తూ దరఖాస్తును సమర్పిస్తున్నారు. సో ఏదైనా యాప్ని డిజైన్ చేసే అవకాశం ఉందా? యాప్ ద్వారా దరఖాస్తులను తీసుకోవాలని ఆలోచన అటువంటిది ఏమైనా ఉందా? రైట్, ఎగ్జాక్ట్లీ, మంచి క్వశ్చన్. ఎందుకంటే ఆన్లైన్ ఉంది. ఇప్పుడు ఆన్లైన్లో క్వశ్చన్లు అప్లోడ్ చేయడం సిస్టమ్ ఇంకా అది అడాప్ట్ కావాలి. కాకపోతే మేము ఏం చేస్తామంటే ఆర్డర్లు ఆన్లైన్లో ఉంటాయి తప్ప మేము ఇచ్చిన జడ్జిమెంట్లు, మేము ఇచ్చిన ఆర్డర్లు ఆన్లైన్లో చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు, ఏమి ఇచ్చాము, దీనికి ఏ కేసుకి ఏమి ఇచ్చామని. మీరు అన్నట్టు ఏంటంటే ఇవాళ మేము కొంత డిస్కషన్ జరిగింది, ప్రాథమిక డిస్కషనే జరిగింది. మనం కూడా ఒక యాప్ డిజైన్ చేయగలిగితే, యాప్లోనే అప్లోడ్ చేయగలిగితే మనం దాన్నే చేయొచ్చు అనేటువంటిది ఉంది. అట్లాగే మనం ఇందాక మీరు అన్నట్టు మన ఇవాళ రేపు సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన నేపథ్యంలో అప్లెంట్ రాకుండానే, అప్లెంట్ కావచ్చు, PIO కావచ్చు, వాళ్ళందరినీ మనం జూమ్ లేకుంటే ఇతర పద్ధతుల్లో ఈరింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఉంది. ఆ సమస్యలు అట్లా ఈరింగ్ చేసేటప్పుడు అప్లెంటే కూర్చుంటున్నాడా లేదా, మరి ఎవరో వచ్చి కూర్చొని ఆయన ఏదేదో మాట్లాడి దాని అవసరం కాంట్రవర్సీలు చేసి అవి రికార్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ వైరల్ చేస్తారా, ఇట్లాంటి అంశాలు కూడా ఉన్నాయి. మనం చేయొచ్చు. ఏం చేస్తారంటే బయట నుంచి ఆ మాట్లాడుతున్న వీడియోని బయట నుంచి తీసి దాన్ని ఏదో మార్ఫింగ్ చేసి ఇట్లాంటి ఏ వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు వస్తున్నాయి. కాబట్టి అది కూడా మేము ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా యాప్ లాంటిదైతే డిజైన్ చేయాలి. ఆ రకంగా యాప్ డిజైన్ చేసి దాని ద్వారా అప్లికేషన్ తీసుకుంటే బెటర్ అనేటువంటిది అయితే ఉంది. కానీ చాలా ప్రాథమిక దశలోనే ఉంది. అది ఇంకా పూర్తి స్థాయి రూపం తీసుకున్న తర్వాత దానికి ముగింపు కలుగుతుంది. మొత్తంగా సమాచారాన్ని అడగడం, దాన్ని పొందడం పౌరుడి యొక్క బాధ్యత అంటున్నారు సమాచార హక్కు చట్టం కమిషనర్ PV శ్రీనివాస్. ఖచ్చితంగా ఆకస్మిక తనిఖీలతో ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం అమలు తీరుపై క్షేత్రస్థాయిలో పర్యటించి నిజాలు తెలుసుకుంటున్నారు. ఇది వీడియో నరేంద్రతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.